షార్ట్ వీడియోలో మనం గంగా నది గురించే తెలుసుకుందాం. గంగా నది భారతదేశపు పవిత్రతకు ప్రతీక. హిమాలయాల్లోని గంగోత్రి గ్లేసియర్ లో భగీరథిగా పుట్టి ముందుగా అలకనందతో కలిసి హరిద్వార్, వారణాసి మీదుగా బంగాళాఖాతంలో కలుస్తుంది. దీన్ని దేవతల నదిగా భావిస్తారు. పురాణాల ప్రకారం భగీరథుడు చేసిన ఘోర తపస్సుకు ప్రతిఫలంగా విష్ణువు పాదాల నుంచి గంగను భూమికి తేర్చాడు. శివుడు తన జటల్లోకి ఆవిడను ఆహ్వానించి నియంత్రించి ఆమె ప్రవాహాన్ని భూమికి అందించాడంటారు. అందుకే గంగా శిరస్సు మీద ఉన్న శివుడిని మీరు చూసేవారు. భక్తుల నమ్మకం ప్రకారం గంగా స్నానం వల్ల పాపాలు కడిగిపోతాయని, ముక్తి కలుగుతుందని విశ్వాసం. గంగా నీటిని గంగాజలం గా పిలుస్తారు. ఇది శుద్ధతకు, పవిత్రతకు చిహ్నం. 2500 కిమీ పైనల్లో గంగా ఎన్నో మహానగరాలకు ప్రాణవాయువు లాంటి నది. కానీ పెరిగిన కాలుష్యం, ప్లాస్టిక్, పారిశుద్ధ్యం లేని పరిస్థితులు గంగను మురికి నదిగా మారుస్తున్నాయి. మనం గంగను దేవతలా చూస్తే ఆమెను రక్షించడం కూడా మన బాధ్యతే.